అక్రమ వెంచర్లపై పోలీసులకు అధికారుల ఫిర్యాదు. కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడట. ఇక ప్రతి దాని వెనుక ప్రజాప్రతినిధులే ఉంటారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళే ఉంటారు. ఇక ప్రతి దందా వెనక ప్రతి కబ్జా వెనక వాళ్ళే ఉంటారు. వాళ్ళు లేకుండా వీళ్ళంత ధైర్యంగా కబ్జా పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎంతో కొంత కమిషను పైసలు ముట్ట చెప్తే వాళ్ళు వీళ్ళు వెనకుండా నడిపిస్తారు. ఇక ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్ పనులు సాగుతున్నాయట. అందమైన బ్రోచర్లు, హోర్డింగులతో సంపద నెక్స్ట్ జెన్ అనే రియల్ సంస్థ దర్జాగా ప్రచారాన్ని మొదలుపెట్టి కస్టమర్లను మోసం చేస్తుంది. ఇదేమిటని అడిగిన వారిపై రియల్ సంస్థ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతున్నది. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్రమ వెంచర్ను తొలగించేందుకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ఇచ్చారు. సంపదతో సంపద నిర్వాహకులు అక్రమంగా ఆర్జించే లాభాలు మాటెలా ఉన్నా ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే మాత్రం కస్టమర్లు నిండా మునిగడం ఖాయమన్న ప్రచారం స్థానికంగా జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలో కొందుర్గు మండలం కేంద్రంలో ఉన్న నయా దందా జోరుగా సాగుతున్నది. ఈ తరహా అక్రమాలను అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకునేలా పైరవీలు చేయడం విస్మయం కొలుపుతుంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం కేంద్రంలోని లూడ్డూ నగర్ నుంచి ఉమెద్కల్ వెళ్ళే రహదారిలో 23/A4 247E 26/A 24A3 24A సర్వే నెంబర్లో సంపద నెక్స్ట్ జెన్ అనే సంస్థ భారీ వెంచర్ను చేపడుతుంది. హెచ్ఎండిఏ, రేరా, డిటిసిపి, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా 100 ఎకరాల్లో యథేచ్ఛగా వెంచర్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అక్రమంగా వెలిసిన వెంచర్లను ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎందుకు అంత కష్టపడతారు? ఎందుకు వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఏముంటుంది ఇందులో? ఇక పైసలు కట్టబెట్టి వాడు ఏదో వెంచర్ వాడు ఏమంటాడు, అన్న కొంచెం దీని సంగతి చూడే, నీ చేతిలో అయిపోతుంది, ఇక నీకు ఎంతో కొంత ముట్ట చెప్తా, ఇక 100 ఎకరాలు కదా, ఒక 4 ఎకరాలు